దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మిథున రాశి వారికి సెప్టెంబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు చాలా రీసెర్చ్ బేస్ మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే యోగకారకంగా ఉన్న గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ రియల్ ఎస్టేట్ అండ్ మైనింగ్ రంగాల్లో ఉన్నవారికి చాలా వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. రియల్ ఎస్టేట్ అండ్ మైనింగ్ రంగంలో ఉన్నవారు, ఇనుము, ఉక్కు, పారిశ్రామిక రంగాల వారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అండ్ పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి చాలా వరకు అనుకూలమైన సమయం. పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మంచి సత్ఫలితాలే ఉన్నాయి. అండ్ ఇది కాకుండా వైవాహిక జీవితం, సంసార జీవితం అనేది కూడా బాగుంటుంది. అండ్ ఎప్పుడైతే ఇప్పటివరకు ఏదైతే రావాల్సిన బాకీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బాకీ కూడా మీకు అందే అవకాశం ఉంది. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్వల్ప దోషం. ఇక్కడ తల్లి ఆరోగ్య విషయంలో కొంచెం వరకు చికాకులు కలిగిస్తుంటే, మీ మదర్ ఆరోగ్య విషయంలో లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళ తల్లి ఆరోగ్య విషయంలో కొంతవరకు చికాకు పడతారు. అండ్ మిత్రుల మధ్య, ఫ్రెండ్స్ మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దలతో ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. మానసిక ఒత్తిళ్ళు కొంచెము చాలా వరకు మానసిక ఒత్తిడి, ఈ కారణాల చేత మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా స్వల్ప దోషము ఉంది. కాబట్టి జ్యోతిశాస్త్రం ఏం అడ్వైజ్ చేస్తుందంటే, ఎట్లాగో రత్నాలు జాతి పచ్చ, నీలం, ఇంద్రనీలం, ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకుంటే చాలా వరకు మనము ఈ సమస్యలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వస్తాయి. సో ఈవెన్ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థియరీ కూడా చెప్తుంది. ఎప్పుడైనా 2 విషయాలండి, చాలా సందర్భాలు చెప్తున్నాను. ఒక సమస్యను పరిష్కరించాలంటే సమస్య గురించి కరెక్ట్గా దిశగా సమస్యకు మనం పరిష్కరించుకునే విధంగా ఒక యాక్షన్ చేయాలి. తర్వాత సమస్య గురించి అవగాహన తెలుసుకొని మనం పరిష్కారం చేసుకుంటే ఏదేమైనా మనకు సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది. సమస్య రాగానే నిజంగా చాలామంది టెన్షన్ పడిపోతుంటారు, టెన్షన్ గురైపోతుంటారు. సహజమండి, సమస్యలు రావడం అనేది వెరీ కామన్. సమస్యలు లేని మనిషి ఉండడు. ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యకు పరిష్కారాలు కూడా ఉన్నాయి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కనుక్కునేటట్టు చేసేదే ఇక్కడ జ్యోతిషాస్త్రం. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, జ్యోతిషాస్త్రంలో ఎంత కమర్షియలైజేషన్ అయిపోయిందంటే, మీరు అడగకపోయినా మీ జాతకాలు చెప్పేస్తుంటారు. కొందరు టీవీలో చూడండి, ఈ మధ్య ఎవరెవరో చూడండి, పెద్ద సెలబ్రిటీస్ల పేరు చెప్పి వాళ్ళు అడగకపోయినా ఎంత దరిద్రం అంటే, వాళ్ళు అడిగారా? జ్యోతిషాస్త్రం అడిగితేనే చెప్పాలి, అడగకుంటే చెప్పకూడదు. అలాంటి ఒక పవిత్రమైన శాస్త్రం, ఇలాంటి పవిత్రమైన శాస్త్రాన్ని ఎంత దారుణంగా బలి చేస్తున్నారంటే, స్వార్థం కోసం రకరకాల పద్ధతుల్లో దారుణంగా బలి చేస్తున్నారు. పబ్లిక్ను ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. మీరు బాగా అర్థం చేసుకోండి, జ్యోతిషాస్త్రం చాలా పవిత్రమైంది. మనకు ఒక బెనిఫిట్ కోసమే ఆవిర్భవించింది తప్ప నష్టం చేయడం కోసం కాదు. ఎవరైతే ఇలాగా కమర్షియల్గా చెప్తూ ఉన్నారో, మరీ ప్రత్యేకించి సెలబ్రిటీస్ గురించి, వాళ్ళు అడిగారా? వాళ్ళు ఎంత బాధపడతారు? వాళ్ళు ఎందుకు వీళ్ళని ఎన్కౌంటర్ చేయలేకపోతున్నారంటే, వాళ్ళు ఒక జనరల్గా విధవలు అన్నట్టు వదిలేస్తుంటారు వాళ్ళంతే. ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, వీళ్ళ స్థాయి వేరు. వీళ్ళు వాళ్ళని పెట్టుకొని ఒక పబ్లిసిటీ కోసం చేస్తుంటారు. చాలా తప్పది. అసలు జ్యోతిషాస్త్రమే అడిగితేనే చెప్పాలి. అది కూడా ఎలాంటి ధనాపేక్ష లేకుండా చెప్పాలి, ఎలాంటి ఫీజు లేకుండా చెప్పాలి. చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోవద్దు. ఇదండి శాస్త్రం అంటే. ఇది మీరు ఎక్కడైనా గమనించండి. కొందరు ఎంత వైలేషన్ అంటే 25,000, 50,000 కూడా తీసుకొని పెద్ద వేషధారణ, పెద్ద తలపాగాలు, పెద్ద రుద్రాక్షలు ఎన్నో ఇట్లా వేసుకుంటూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను చాలా చూసి చెప్తున్నా, ఇంత కమర్షియలైజేషన్ ఉంది. అలా నేను వేషధారణ తప్పంటలేను. అది ఒక గురువు గారు, ఒక బడి పంతులు, టీచరు, ఒక నాట్యం చేసేవాళ్ళు, ఒక వస్త్రధారణ అనేది ఉంటుంది ట్రెడిషనల్గా. సో నేను అది ఉంటుంది, అది ఉండాలి కూడా. ఇప్పుడు చెప్పే అస్ట్రాలజీ కూడా వేసుకోవాలి వాళ్ళ పద్ధతి ప్రకారం. మరి టీషర్ట్ ప్యాంట్ వేసుకొని చెప్పే విధానం కాకుండా ఆ శాస్త్రానికి ఒక గౌరవం చేస్తూ ఆ వేషధారణ కూడా ఉంటూ చెప్పాలి. బట్ దీన్ని ఆసరాగా చేసుకొని స్వార్థపరులు చాలా వరకు వైలేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనేది నేను చెప్తున్నా. మీరు ఎవరు నిజమైన జ్యోతిష్యులు, ఎవరు కారు అన్న విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకంటే ఒక్కరిని వెతకండి, మీరు 100 మంది దొరుకుతారు డూప్లికేట్. ఈ మోసగాళ్ళు, ఒక్క మోసగాడి కోసం మీరు చూస్తే 100 మంది దొరుకుతారు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే మేము ఈ రంగంలో ఉన్నాం కాబట్టి మాకు తెలిసిపోతూ ఉంటుంది.
ఎందుకంటే ఫైనల్గా వాళ్ళు ఏదో స్టోన్ చెప్తారు. ఇంత జ్యోతిష్యులు ఎందుకు ఆవిర్భవిస్తున్నారు? డూప్లికేట్ రాళ్ళని అంటగట్టడం కోసమే. వాళ్ళు ఏదో ఒక స్టోన్ చెప్తారు డూప్లికేట్ది. ఆ డూప్లికేట్ వల్ల ఇంకా ఉన్న పొజిషన్ డిటీరియేట్ అవుతుంది. అలా డిటీరియేటర్ అయితే ఇంకా వాళ్ళకు డెస్పరేట్ పొజిషన్లో చాలామంది ఫైనల్ స్టేజ్గా మా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు మేము వాళ్ళ హారోస్కోప్ అనాలిసిస్ చేసి రాంగ్ స్టోన్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మెజారిటీగా డూప్లికేట్స్ ఉంటాయి. డూప్లికేట్స్ హామ్ చేస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ జాతిరత్నాలు పొందలేకపోయినా పెట్టుకోలేకపోయినా డూప్లికేట్స్ పెట్టుకోవద్దు అనేది ఒక జెమాలజిస్ట్గా సిన్సియర్ అడ్వైస్ టు ద ఆల్ పబ్లిక్ అండి. మీరు పెట్టుకునే జాతిరత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. దానికోసం పరీక్ష శోధించండి. అప్పుడే కానీ జాతిరత్నాలు అంత విరివిగా ఎక్కడ పడితే అక్కడ దొరకవు, రేర్గా లభిస్తాయి. అందులో పాటు ఇప్పుడు జనాభా పెరుగుతుంది, భూమి ఏం పెరగట్లేదు, రత్నాలు ఏం పెరగట్లేదు, ఇంకా తరిగిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. సో ఎక్కడో ఇక్కడ విలువైన దాచిపెట్టేస్తున్నారు, ఒక అమూల్యమైన సంపదలాగా అంతరిస్తున్నాయి. ఎవరైతే ఉంటున్నాయో అవి కొన్ని ఆక్షన్లు అయితే కొన్ని కోట్లు వందల కోట్లకు అమ్ముడుపోతున్నాయి. దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద రియల్ జెమ్స్. ఇలాంటిది డబ్బులు అడిగినా అడగకపోయినా రకరకాల పద్ధతుల్లో కొందరైతే ఈ మధ్య ఒక అస్ట్రాలజర్ ఏదో ఒక రాయిచ్చి స్వచ్ఛమైన జాతిరత్నం ఎవరికి చూపిస్తే వాళ్ళకి పవర్ పోతుందని చెప్తున్నారు. ఎంత మోసం అండి ఇది. అంటే ఒక గురువు రూపంలో మోసం చేయడమే తప్పు. సమాజాన్ని మోసం చేసినట్టు, గవర్నమెంట్ని మోసం చేసినట్టు. వ్యాపారం అయితే వ్యాపారం దృక్పథంతో చేయాలి. దానికి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ కట్టాలి, వ్యాపారం చేయాలి. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మోసం చేసినట్టు, సెంట్రల్ గవర్నమెంట్ మోసం చేసినట్టు, సొసైటీని మోసం చేసినట్టు, శాస్త్రాలను మోసం చేసినట్టు, ఇండివిజువల్గా మోసం చేసినట్టు. అండ్ అన్నిటి మించి దానివల్ల డూప్లికేట్ వల్ల వాళ్ళకి నష్టం అయితే ఆ జరిగిన నష్టాన్ని వీళ్ళు పాపం మూట కట్టుకుంటున్నట్టు. ఎంత దారుణం అండి ఇది డూప్లికేట్స్ అంటగట్టడం. ఇది ప్రతి ఒక్క జ్యోతిష్యుడు అర్థం చేసుకోవాలని. ఇది మీకే నష్టం అవుతుంది. మీకు టెంపరీ బెనిఫిట్ ఉండొచ్చు. డూప్లికేట్ ఎవరైతే ఇస్తున్నారో తస్మాత్ జాగ్రత్త. కస్టమర్స్ కంటే ఇచ్చిన వాళ్ళే చాలా వరకు అనుభవించేస్తారు. ఇది నేను ఈ నేచర్స్ లా ఎట్లా ఉందంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ కంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఇఫ్ యూ డూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ, ఇఫ్ యూ డూ బ్యాడ్ ఇట్ విల్ ఆల్సో కమ్ టు యూ. ఇంకేమనంటే బ్యాడే ఫాస్ట్గా వస్తుంది, విత్ ఇంట్రెస్ట్ వస్తుంది. నేను గమనించిన రీసెర్చ్ బేస్గా గమనించి ఈ నాలెడ్జ్ని మీకు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు తప్పు చేయకుండా ఉండాలి. ఉన్న జీవితాన్ని దిగజారిపోకూడదు. మానవ జీవితం ఏదైతే వచ్చిందో చాలా అతి దుర్లభంగా ఉంటుంది. దీన్ని మనం ఇంకా ప్రమోట్ అవ్వాలి కానీ దిగజారిపోకూడదు అనేది చాలా రియలైజ్ అయ్యి అర్థం చేసుకొని ఎంతోమందికి చెప్తూ మీరు కూడా ఈ విధంగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ డౌట్ ఉన్నా దివాడమ్స్ రావాలని కోరుకుంటూ నంబర్స్ అని సేవ్ చేసుకొని కాల్ చేసినా మేము రత్నాల గురించే కాదు జ్యోతిష్యం గురించి దేని గురించి అయినా మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది.